బిగ్ బాస్. సో బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటికి స్టార్ట్ అయ్యి మంచిగా రేటింగ్స్తో వెళ్తుంది అని కూడా మనం వింటూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికి బిగ్ బాస్ ఆపేయాలి, మీరు ఆ కంటెస్టెంట్స్ అందరినీ ఎటువంటి పేసెస్ మీద తీసుకుంటున్నారు అని చెప్పి కూడా ఇప్పటికి కేసులు కూడా నమోదవడం జరిగింది. అయితే పోలీసుల నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము కోర్టులోనే చూసుకుంటామని చెప్పి ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఈ షో వల్ల, అంటే ఇలాంటి రియాలిటీ షో వల్ల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, యంగ్స్టర్స్ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ఇప్పుడు మీరు తీసుకున్న కంటెస్టెంట్స్ వల్ల కూడా జనాలు ఏం నేర్చుకోవాలి? మీరు ఒకరిని తీసుకొచ్చారంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, కానీ వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? వీళ్ళ గొడవలు, వీళ్ళ లవ్ ట్రాక్లు అని చెప్పి వాళ్ళ కేసులు వేయడం వరకు వచ్చింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మ్యామ్? నేను దీని మీద నిన్న కూడా మాట్లాడటం జరిగిందండి. లవ్ ట్రాక్స్ ఇవన్నీ కాదు కదా. బిగ్ బాస్ అనేది మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి, అది మనం అడిగాం మొదటి నుంచి. మీరు నేను కూడా అదే మాట్లాడుతున్నాం. ఇవాళ రమ్య అనే ఆవిడ ఇవాళ బిగ్ బాస్లోకి వెళ్ళగలిగిందంటే మనం మాట్లాడిన వీడియోనేగా. అంటే మీరు ఒక వీడియో వైరల్ అయితే ఆ వ్యక్తుల్ని మీరు బిగ్ బాస్లోకి ఆహ్వానిస్తారా? ఇవాళ ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడాం, కానీ ఆవిడకి హైప్ రాలేదు కాబట్టి ఆవిడ ఇవాళ బిగ్ బాస్లోకి వెళ్ళలేకపోయారు. ఇవాళ మీరు దివ్యల మాధురిని ఏ అంశం మీద ఆవిడని తీసుకున్నారు? అంటే ఎట్లా వీళ్ళందరూ కూడా ఏమనాలి, ఒక ఐకాన్స్ అవుతారు ప్రజలకి. ఇప్పుడు ఒక కుటుంబం విచ్ఛిన్నమయ్యి ఆ కుటుంబాన్ని పక్కకు పెట్టాక ఒక భార్యాభర్తలుగా వీళ్ళు అంటే చలామణి అవుతూ సహజీవనమా ఏంటి నాకు తెలియదు అది. ఆవిడ అసలు ఇవాళ బిగ్ బాస్లోకి ఎలా రాగలిగారు? లేదా గంజాయికి సంబంధించిన వాళ్ళు ఇవాళ బిగ్ బాస్లోకి వచ్చారు అంటే యాంటీ సొసైటీకి సంబంధించిన వాళ్ళందరూ, అంటే వాళ్ళు ఏదైతే సంఘ ఏమనాలి విచ్ఛిన్నకర ఇవి చేస్తూ ఉంటారో కార్యకలాపాలు, అలాంటి వాళ్ళని మీరు ఇవాళ బిగ్ బాస్లోకి తీసుకొస్తున్నారు. అంటే కుటుంబాలు విచ్ఛిన్నం చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మత్తుకి బానిసలు చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మత్తుకు బానిసలు అవుతున్న వాళ్ళు కావచ్చు, లేదు సంబంధం లేని వాళ్ళు కూడా ఇందులోకి వస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇవాళ మీరు అసలు తెలుగు బిగ్ బాస్ అని పెట్టి మీరు ఎవరిని కంటెస్టెంట్స్గా తీసుకొచ్చారు? ఒక సామాన్యుల్ని మీరు తీసుకొస్తానని అన్నారు, అంతవరకు బాగుంది. శ్రీజాని ఇవాళ మీరు ఎందుకు ఎలిమినేట్ చేశారు? ఏ బేస్ మీద చేశారు? మీరు కావాలనుకుంటే శ్రీజాని ఆ రోజు ఉంచేయచ్చు. మీరు ఏవి కూడా ప్రిపేర్ చేయలేదు. అమ్మాయి వెళ్ళిపోతుందని బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బాధపడడం కూడా జరిగింది. అప్పుడు మీరేం చేయాలి? మీరు గతంలో చేసినట్టుగా శ్రీజాని పంపించకుండా ఉండాల్సింది. భరణిని కూడా ఎందుకు పంపించారో తెలియదు. అంటే ఒక లవ్ ట్రాక్ నడుపుతూ ఉంటే వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా సమాజానికి ఎటువంటి సందేశాలు ఇస్తున్నాయి? ఇవాళ మీరు అన్నారు ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ. అంటే ఎవరు మీరు ప్రజలు ఏదైతే కోరుతున్నారో దానికి వ్యతిరేకంగా మీరు వెళ్తున్నారు. అంటే దీన్ని కూడా మీరు ఎన్కాష్ చేసుకోవడానికి చూస్తున్నారు. అంటే ఎన్కాష్ ఇన్ ద సెన్స్ టీఆర్పీ ఎప్పుడైతే పెరిగిందో యాడ్స్ అప్పుడే పెరుగుతాయి, రెవెన్యూ అప్పుడే పెరుగుతుంది. సో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ కంటెస్టెంట్స్, ఈవెన్ దువ్వాడ శ్రీనివాస్ అన్నాడు కదా, ఆయన కూడా మాకు దివ్యల మాదిరి ఈరోజు అందులోకి వెళ్ళటం వల్ల ఈ నెగిటివ్ ఇది వల్ల కూడా మాకు పాజిటివ్ అవుతుంది. మా మీద చాలామంది ఇంకా ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు. మీరు ఆవిడ ఏవి కనుక చూస్తే మా మీద 80% నెగిటివ్ ఉండేది, ఇప్పుడు 80% నన్ను ప్రేమిస్తున్నారు, ఇంకో 20% కూడా నన్ను ప్రేమించడం కోసం నేను బిగ్ బాస్లోకి వెళ్తున్నానని. ఇప్పుడు ఇవాళ రమ్య మోక్ష సరే, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ అమ్మాయి చాలా లీస్ట్ కంటెస్టెంట్గా ఉంది ఇవాళ. అదొకటి. అంటే నేనేం మంచి చెడు దాని గురించి మాట్లాడిన, కానీ అంటే వీళ్ళ వల్ల ఏంటి, ఒక బూతులు మాట్లాడిన వాళ్ళు ఇవాళ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఇలాంటి రియాలిటీ షోలో కూడా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళనే సపోర్ట్ చేస్తూ తెలుగు వాళ్ళని మేము కామనర్స్ని మేము సహాయం చేస్తాము, వాళ్ళకి మేము అవకాశాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అందరు కామనర్స్ని ఎలిమినేట్ చేయడం కావచ్చు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా తప్పండి. ఇప్పుడు భాషాపరంగా తీసుకుంటే వేరే భాషలు, ముఖ్యంగా తమిళం కావచ్చు, లేకపోతే కన్నడ కావచ్చు, ఇంకా వేరే ఏ బిగ్ బాస్ అయినా కూడా తెలుగు వాళ్ళని ఎంతమందిని తీసుకుంటున్నారు? అసలు ఇక్కడ మీరు తెలుగు వాళ్ళని తొక్కిపెట్టి మీరు ఎందుకు వేరే భాషల వాళ్ళని తీసుకుంటున్నారు? అసలు వచ్చేసారి మీరు అంటే బిగ్ బాస్ 10 చేసినప్పుడు తెలుగు కంటెస్టెంట్స్కే ప్రాముఖ్యత ఇవ్వాలి. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రెండు చోట్ల ఈక్వల్గా తీసుకోండి. ప్రతి జిల్లాకి ప్రాముఖ్యతనిచ్చి, లేదు రీజన్ వైజ్ ప్రాముఖ్యతనిచ్చి మీరు కంటెస్టెంట్స్ని తీసుకోవాలి. మీరు సెలబ్రిటీస్ని పిలవాలనుకుంటే సెలబ్రిటీస్కే ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. నేను అది కూడా చెప్తున్నా, సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా చూస్తాము అది ఉండకూడదు. ఇవాళ మీరు బిగ్ బాస్లో చూసుకుంటే నోరున్నవాడిదే రాజ్యాంగం ఉంది. ఆ నోరు పడేసుకోవటంలో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు?
అంటే ఒక నెగటివిటీని బాగా ప్రొజెక్ట్ చేస్తోంది బిగ్ బాస్. ఈ నెగటివిటీ వల్ల వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. ఇటు కంటెస్టెంట్స్ కావచ్చు, అంటే వ్యక్తిగతంగా కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చాక దాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంది. చెప్పలేం మనం. ఇప్పుడు నిన్న బేబక్క అన్నావిడతో ఒక ఛానల్ వాళ్ళు చేయటం జరిగింది, ఈవెన్ శేఖర్ భాష వాళ్ళు మాట్లాడుతుంటే అదే అనిపించింది, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్, ఎందుకు వాళ్ళు బయటకు రావాల్సి వచ్చింది? ముఖ్యంగా బేబక్క అన్నావిడ ఒక ఫస్ట్ వీక్లోనే వచ్చేసారంటే అంటే మనకు అవకాశం ఉంటే ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడటానికి ఉండేది. కాబట్టి ఇప్పుడు శ్రీజాని వెనక్కి తీసుకోవచ్చు, భరణిని వెనక్కి పిలవచ్చు, ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ చేత ఆడించవచ్చు. అక్కర్లేని గేమ్స్ పెట్టకూడదు. మీరు ఓటింగ్ అన్నప్పుడు ఓటింగ్ ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా జరగాలి, అది మాత్రం చెప్తున్నాం. సో నాగార్జున లాంటి వాళ్ళు ఇలాంటి షోని హోస్ట్ చేసేటప్పుడు వాళ్ళని వాళ్ళు తగ్గించుకోకూడదు, అది చెప్పొచ్చేది. అంటే ఇలాంటి షో హోస్ట్ చేస్తూ ఆయనకుండే పేరు కూడా చెడిపోతుంది. వీళ్ళు గెయిన్ అవుతున్నారు, కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెయిన్ అవుతున్నారండి. నాగార్జున లాంటి ఒక హీరో ఈరోజు అనవసరంగా మాటలు పడుతున్నాడు, అది ఆయన కూడా ఆలోచించుకోవాలి, అది నేను చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఇప్పుడు బిగ్ బాస్ ఆపడం కరెక్టే అంటారా మ్యామ్? ఖచ్చితంగా ఆపచ్చండి, ఏమీ నష్టం లేదు. దీనివల్ల ఏ ప్రజలకు ఉపయోగం అండి? ఇదేమన్నా సంఘానికి మంచి చేస్తోందా, లేకపోతే ఎవరికైనా వీళ్ళు సేవ చేస్తున్నారా? ఇలాగా అంటే సంఘ విద్రోహకంగా ఉండేవాళ్ళు, లేదు కుటుంబాలు విచ్ఛిన్నం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఏం చెప్పదలుచుకుంటోంది బిగ్ బాస్, మీరు చెప్పండి. ఖచ్చితంగా బిగ్ బాస్ని ఇప్పుడు బ్యాన్ చేయటం వల్ల వచ్చిన నష్టమేం లేదు. కొంతమంది ప్రజలు తొందరగా పడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.